నా కాలజ్ఞానం ఆత్మజ్ఞానం పారాయణం చేస్తూ ఉన్నవారికి విన్నవారికి 7 జన్మముల చెడు కర్మములు దొరుకుతామని అనండి గురువారు. కాలజ్ఞానము పారాయణం చేస్తూ ఉండమని, చదివిన వారికి విన్నవారికి 7 జన్మముల చెడు కర్మము దొరుకుతామని, 100 యజ్ఞాలు చేసిన పుణ్యం, 100 కన్యాదానాలు, గోదానాలు సువర్ణదానాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుందని, ప్రతిరోజు పఠన చేసేవారు ఈ జన్మలోనే నన్ను చేరతారని అందరికీ తెలియజేయమన్నారు. శ్రీ స్వాముల వారు చెప్పిన గోవిందమాంబాదేవి ముత్తైదువుగానే ఉండి మఠ సంరక్షణ చూస్తూ స్వామివారి నామస్మరణలోనే జీవితం గడపడం జరిగింది. స్వామివారు పూర్వము అన్నాద్వేతో జాయతే మేదాన్ మాంసః మాంసాద్రక్తః రక్తాద్రేతః రేతసో మోహః శుక్లశోణితా వర్ధతే గర్భః శ్రీరేతో తిరిక్తా శ్రియోర్భవతి పురుషరేతో తిరిక్తా పురుషోర్భవతి ఉభయోర్పి చతుర్యాం నపుంసకో భవతి వ్యాకులిత మనసాం కులిజా కుబ్జా వామనాది రూపా భవతి. ఓ మానవా, నీకెవరో తెలుసు అని స్వామివారు స్పష్టంగా వివరించి ఉన్నారు. శుక్లశోణిత వర్తతే గర్భ అంటే శుక్లశోణితము వలన మాతృ సమానురాలైనటువంటి శ్రీమూర్తికి గర్భం వస్తుంది. శ్రీరేతో తిరిక్త శ్రియోర్భవతి అనగా తల్లి తండ్రి కామక్రీడలలో ఉండగా తల్లి యొక్క శక్తి అధికమైనప్పుడు స్త్రీ జన్మిస్తుందట. పురుషరేతో తిరిక్త పురుషోర్భవతి అనగా తల్లి తండ్రులు కామక్రీడలలో ఉండగా తండ్రి యొక్క శక్తి అధికమైతే పురుషుడు జన్మిస్తాడు. మరి ఉభయోర్బీజతుల్యాం నపుంసకో భవతి అంటే తల్లి యొక్క శక్తి తండ్రి యొక్క శక్తి సమానంగా తులతూగిన నాడు నపుంసకుడు జన్మిస్తాడట. మరి శాస్త్రవేత్తలు వైద్యులు గొప్పవారు ఈ విషయాలు చెప్పారు కదా. వీర బ్రహ్మేంద్ర స్వామి వారు గొప్పతనమే ఉందని అడిగేవారు ఉన్నారు. కానీ ఒక వేద కుటుంబంలో పుట్టి అపర కుబేరులు అయిన వారు ఉన్నారు. అదే ఆ విధంగా అపర కుబేరులు ఇంట పుట్టి కటిక దరిద్రుడు అయిన వారు ఉన్నారు. పుట్టివారు ఏ విధంగా పడతారు, పుట్టివారు ఏ విధంగా పడతారు, పుట్టివారు ఏ విధంగా పడతారు, వికలాంగుడు ఏ విధంగా పడతారు అని స్పష్టంగా వివరించినటువంటి మహానుభావుడు ఇటువంటి విషయాలను బోధించినప్పటికీ స్వామివారికి 11 సంవత్సరాల వయసు. 11 సంవత్సరాల వయసులో తన పెంపుడు తల్లి అయినటువంటి వీరపాప అమ్మగారికి చక్కగా ఈ పిండోత్పత్తి క్రమము చక్కగా వివరించి ఉన్నారు స్వాములు వారు. ప్రియ భక్తులారా, స్వామివారు రచించినటువంటి కాలజ్ఞానము మహాసముద్రము లాంటిది. స్వామివారి గురించి ఎంతనో తెలుసుకున్నా కానీ సముద్రం నుంచి నీటి పోతుందంటే తీసుకునే కొనకే ఉన్నది. స్వామివారు పెద్దగోపాల వారికి చెప్పిన కాలజ్ఞానం, అన్నాంజేయ స్వామి వారికి చెప్పిన కాలజ్ఞానం 20 నిమిషాల్లో చూసి మనం సెలవు తీసుకున్నాం. 7:35 నిమిషాలకి మా పరిష్కారం. ఎంతో దూర ప్రయాసాల నుంచి వచ్చారు. వచ్చిన సమయానికి దర్శనం చేసుకొని స్వామివారి కాలజ్ఞానం వినే సమయానికి ఇక్కడికి రావటం చక్కగా
శ్రద్ధగా వినవలసిందిగా మనవి. ఎందుకంటే ఇంత భాగ్యం ఎంతో కొంతమందికే దొరికింది అన్నట్టుగా మనం భావించాలన్నమాట. అంతే కదండి. మీరు ఒక దూరం నుంచి వచ్చారు, ఏ ఊరి నుంచి వచ్చారు? ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఇంకా 300 కిలోమీటర్ల నుంచి వచ్చారు. సరైన సమయానికి మీకు కాలజ్ఞానం చెప్పడం దృష్టిగా భావించాలన్నమాట. అవి తీసేశారు, ఓపెన్ చేశారు దర్శనం కాదు అయిపోతుందా? అయిపోయడానికి కూర్చొని ఏంటంటే 10 నిమిషాలు అయిపోయింది. తర్వాత ప్రతిరోజు స్వామివారికి మహానివేదన జరుగుతుందండి. 7:35 నిమిషాలు మహానివేదన జరుగుతుంది. స్వామివారి మందిరంలో 35 నిమిషాల పాటు ఉండే భాగ్యం కూడా కలుగుతుంది. మహానివేదన కార్యక్రమం 30 నిమిషాల పాటు చేస్తారు. గంట పూజ అంటారు. ఆ సమయానికి వెళ్ళండి, ఆ భాగ్యం కూడా కలుగుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం అన్నాంజనేయ స్వామి వారి గురించి. అన్నాంజనేయ స్వామి వారు ఎప్పుడనగా గరిమిరెడ్డి అచ్చమ్మ గారు పట్టించినటువంటి మేనమఠం నందు చతుర్మూర్తి బ్రహ్మ అన్నాంజనేయ స్వామి వారుగా జన్మించి సజీవ సమాధి నిష్ఠాగరిష్ట వహించారని వివరించుకున్నాం. గుర్తుందండి. స్వామివారు అన్నాంజనేయ స్వామి వారికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి కాలజ్ఞానము చతురంగ పరాలలో రాజ్యాలేరే రమరాజులు హరించుకు పోతారట. జానస్వరులు ముక్కుటమవుతాయి, మత కలహాలు చుట్టుముడతాయని స్వామివారు రచించి ఉన్నారు. ఊరూరా శక్తి పుట్టి ప్రపంచం తల్లడిల్లుతుంది. మేకపోతులు రాత్రులందు వరవగా వీటిని కొందరు తిరుపతిలో ధూమకేతువు పుట్టి దానిని చూసి మరొందరు చస్తారట. పిడుగుపాటుకు నదులు ఎత్తుపోతాయట. అగ్ని వెన్నెలలా చల్లగా ఉంటుందట. అమావాస్య నాడు చంద్రోదయం అవడం వలన ఆ చంద్రుడిని చూసి కొందరు కళ్ళు కోల్పోతారట. బెంగుళూరు నందు నందయ్య వాడు ఉద్భవిస్తాడట. అది మీకు నిదర్శనమట. ఉత్తర దిక్కున శుద్ధ బాధ్యమి రోజున ఉరుములు మెరుపులు మెరిసి పిడుగులు పడగా వెనువెంటనే మాయా జంగములు అడుగుకు 7 అడుగులు నడుచుకుంటూ వస్తారట. తల్లిని పిల్లలను కళ్ళు చూడగా పొలమును బట్టి తిరుగుతారట. కాయకసరులతో కడుపు నిండకనే రేగడి మన్ను రొయ్యం తగుళ్ళు తిని కొందరు చస్తారట. కొన్ని దేశాలలో బంకమన్నును అప్పడాలుగా ఎండబెట్టుకొని ఆహార కొరత వల్ల చక్కగా ఎండిన తర్వాత వాటిని భుజిస్తూ కాలం గడుపుతున్నారు. అటువంటి రోజులు వస్తాయని స్వామివారు వివరించి ఉన్నారు. మనం యూట్యూబ్లో కొడితే బంకమన్నుతో ఆహారంగా తయారు చేసుకొని తినేవాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా మనం గమనించవచ్చు. అర్ధరాత్రులందు గ్రామాలలో కేకలు వినపడతాయట. శీలవతులు నెలల్లో పడి చస్తారట. అనాచారవంతులు ఆచారవంతులైపోతారట. ఉత్తముల కులముల వారు అమంగళమైపోతాయట. వారికి ఇంకా అనేక గండములు కలుగుతాయట. నా రాకకు ముందు దుస్తులందరూ నశించిపోతారట. మహనీయుడు లింగయ్య నిజ స్వరూపము చూపేనని మనసులు కల్లోలపడతాయని వివరించారు. శ్రీశైల కీర్తము నశిస్తుందట. శ్రీశైల మల్లికార్జునుడు మానవుడితో మాట్లాడతాడట. శ్రీశైలమునందు ఉన్నటువంటి ఈశాన్య భాగము కుంగి శ్రీశైల మల్లికార్జునుడు అదృశ్యమైపోతాడట. నందికొండకు ఉత్తరాన గల గృహలో 120 గుర్రములు వికృత మనుషులు ఉద్భవిస్తారట. 5 రకాల వాయిద్యములు, 4 బడిసెలు, 12 గుర్రాలు తరిమేపట్లు ఉత్పత్తి అవుతాయట. మార్గాపురమున బంగారపు ఎద్దులు బయలుపడతాయట. 5 సంవత్సరముల కుర్రనాగన్న వేదములు చదువుతాడట. కుమారస్వామి గుడి తలుపులు వారం దినముల పాటు మూసి ఉంచుతాయట. పళని కుమారస్వామి గుడి తలుపులు
వారం రోజుల పాటు మూసి ఉంచుతాయంట. ఎంత ప్రయత్నించినా కానీ తలుపులు తెలుసుకోవట. సప్త ఋషులు వంశీకులు దుర్మార్గపు నడకలకు ఎగబడతారట. ద్విజులు సత్ప్రవర్తనను చూసుకుంటారట. దేవ బ్రాహ్మణులకు ద్విజులకు జాతి వైరములు కలిగి మతవాదములందు ద్విజులు తలలు వంచుకుంటారట. లింగాపురమునందు ఒక శక్తి పుట్టేను. శ్రీశైల మల్లికార్జునుడు గుడిలోని విగ్రహములకు స్వరూపములు వచ్చి అటుపై ఊరూరా నాట్యాలు చేస్తాయట. నేరస్తులకు భయం కలిగేనట. శ్రీశైల మల్లికార్జునుడు ప్రత్యక్షమై వీరభోగ వసంతరాయులై జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వస్తారని ప్రజలతో తెలియపరిచేనట. రక్తవర్షం కురిచేనట. కంచి కామాక్షి ఆదేశంతో దక్షిణ దేశమున ప్రజలను బిడ్డలను పరపరా నవిలి మింగేనట. దేవదేవులకు దేవతలను దేశములకు దేవతల పంపులు జరిగేనట. కర్ణాటకు కాళిని పంపు, దుర్గదేశమునకు దుర్గిని పంపు, అరవ దేశమునకు అర్కసోముని పంపు, కేరళకు వీరభద్రుని పంపులు కలిగేనట. మధ్య దేశమునకు భైరవుని పంపులు కలిగేనట. మహానందికి నాగేంద్రుని పంపు, కందపూరునికి ఎత్తిన పంపులు జరిగేనట. 8 దిక్కులు ఎందు 7 ఏళ్ల పసివాడు వడగాలి సోకి నడినెత్తి పగిలి గండమాలను కలిగి రాచుకుంటూ పుట్టి నోటికి ఎందు బొబ్బలెక్కి ముఖమునందు పుండులేసి వింత వ్యాధుల వలన కూర్చున్నవారు కూర్చున్నట్లుగా, నడుస్తున్నవారు నడుస్తున్నట్లుగా, భోజనం చేసేవారు భోజనం చేస్తున్నట్టుగా ఎక్కడి వారు అక్కడ సమసిపోతారట. ఇది మెంట మెరుగుట్లు కొలుపుతూ చుక్కల కలగ వాటిని చూసి అమ్మరో అని అరిచి కొందరు వస్తారట. రాత్రి పగళ్ళు గద్దలు అరుచుటచి కొందరు చస్తారట. నీటిలో గల జంతువులు చచ్చిద్రమని ఆమలకు వచ్చేనట. శ్రీశైల భ్రమరాంబ గుడిలో మొసలు దూరి 7 రోజులు ఉంటుందట. మేకవలే అరిసి మాయమగునట. దానికి 2 తలలు కలిగి ఉంటుందట. బంగారు వర్ణము కలిగి ఉంటుందట. శ్రీశైలం కొండలపై నిప్పులు రాతి ధ్వని కలిగేనట. తేజమే అని శక్తి పులివలే గాండ్రించునట. మహాదేవుని కంట నుండి మిరుగులు కురియేనట. పార్వతీదేవి కంట నుండి నీరు కారేనట. నందీశ్వరుడు అకటయ్య అని కాలు దువ్వి రంకేసేనట. వినాయకుడు వేదమంత్రములను వీధిన గ్రామమున వల్లించేనట. అందువలన ఆకాశమున వింత శబ్దం అని ఇంత శబ్దం పుట్టుతుందట. అది విన్న కొందరు నశించిపోతారట. వాయువరసులు గాడి చెప్పేనట. పగలు అన్న చెల్లెళ్ళు అనుకుంటా రాత్రులు చుమ్మనాలతో రతులలో మునిగిపోతారట. వింత వాయువరసులు పుడతాయంట. అన్నను పెళ్లి చేసుకున్నానని ఒక ఆమె, చెల్లిని పెళ్ళాడానని ఒక ఆయనే పుట్టుకొస్తారన్నమాట. సామగానముతో వీరభోగ వసంతరాయల గురించి పురుషాది ఆబాల గోపాలము పాటలు పాడుకుంటూ ఉంటారట. అప్పుడు పువ్వుల వారు కురుస్తుందట. ఈ విధంగా స్వాముల వారు ఎన్నో వింత విశేషములను చక్కగా వివరించి ఉన్నారు. ఈ విషయాలను చెప్పడానికి కొంచెం సమయం మాకు అవసరం అవుతుంది. దేవస్థానం ఇచ్చిన వారు ముగిసిపోయింది. మా అందరూ కూర్చోండి. ఈ జగత్తుకి స్వామివారు ఉపదేశించినటువంటి గొప్ప మంత్రాన్ని మీకు చెప్తాను. అదే స్వామివారు ఉపదేశించిన ద్వాదశాక్షరి మహామంత్రం. స్వామివారు ఉపదేశించినగానే మీరు భావించి సదా ధ్యానించిన వారికి ముక్తి తథ్యం అన్నమాట. స్వామివారు ఒక తత్వగీతంలో పంచవింశంబుల తత్వంబులచే దశవిధములైన వాయువులచే సప్తధాతువులు నవనాడులచే తైతక్కలాడు తోలు బొమ్మరా మాయదారి మరలా బండిరా ఈ మాయ దేహము 6 చక్రమును అమరి ఉండునురా అంటూ చక్కగా రచించారు స్వామివారు.
ఈ మాయదేహంలో 6 చక్రములు అమరి ఉంటుందట. ఉదస్థానమున గణపతి. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. అందరూ చెప్పండి శ్రావణంతో పాటు. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఈ ద్వాదశాక్షర్య మహామంత్రమును నిత్యం స్మరించిన వారిని కంటికి రెప్పలా కాపాడుతానని, మసిబిడ్డను తల్లిలా కాపాడుతానని వాగ్దానం గావించి ఉన్నారు స్వామివారు. ఈ ద్వాదశాక్షర్య మహామంత్రము 12,000 సార్లు ఏకకాలంలో జపించిన వారికి ప్రత్యక్షమై కోరిన వరాలు ఇస్తానని స్వామివారు కాలజ్ఞానంలో రచించి ఉన్నారు. యథార్థమైన విషయం జాగ్రత్తగా లేదు పోయి వస్తాను నేను చెప్పన 5 నిమిషాలు. స్వామివారు జగతిని చక్కగా హెచ్చరించి ఉన్నారు. దిక్కులు గోలయుగలుగును అక్కులలో దిగులు జందునద్భుతముగాను, ఏ దిక్కు చూచిన రక్కసి చిక్కుల వల్ల పాటునందు సీడు నొడువులచే అంట నిజాతుల గ్రమగును నాతి కులము హాని చెందు, ఇళ్లకు ఇల్లు నశించుచుండు కుండిలను మహాప్రతివదామ తల్లులు పూయను పక్షులు రాత్రి వేళలో మింటిన రక్తంబును కలుగు మిత్ర విరోధము ముఖ్యము గదా. దక్షిణముఖమైన విరాది తక్షగవంజుండు నిలిచి ధరలో నరులను రక్షింపబోడు ఇంకను రక్షణ భూపాల పంపు ధర నరులను సుని అంటూ చక్కగా వివరించి ఉన్నారు. దిక్కులు ఎందు బోలలు పుడతాయట. ఏ దిక్కు చూసినా కానీ ఈ కలిమాయలో పడి అందులో ఆడిపోతారట. ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా పరంగా కానీ ఏమంటారు రక్త సంబంధం రూపంగా కానీ వెలగలాడిపోతారట. అంటని జాతులన్నీ అగ్రమవుతాయట. నా కులము అనగా స్వామివారి కులం హాని చెందుతుందట. ఇంటింటిన రోగములు కలుగుతాయట. ప్రతి ఒక్క ఇంట్లో దిక్కుమానే బాధలు పుట్టుకొస్తాయట. ఇల్లు నశించిపోతాయట. ఇల్లు నశించిపోతాయట. మహా పతివ్రతామ తల్లులు పిలవరాళ్ళై గోరునయుడు ఎలపించే నుండి వస్తాయని మిగిలిన రక్తమే మిగులుతుందని స్వామివారు వివరించి ఉంటారు. అని నన్ను నమ్మిన వారు ఒత్తులై నిలిచేరు తప్పది గురుడు వాక్యము తప్పటయా తెలియటయా అని కూడా వివరించి ఉన్నారు. స్వామివారి భక్తులకు ఎటువంటి ప్రళయాల వల్ల వచ్చేటువంటి బాధలు ఏమి కూడా కలవు అని కూడా చక్కగా వివరించి ఉన్నారు. మరొక విషయం భక్తులారా చక్కగా చిన్న పద్యం ద్వారా వివరించి ఉన్నారు. ప్రపంచమంతయు బహుప్రళయములతో నుండు లయకాలము లగ్నము పెట్టుకొని ప్రపంచము పైకి పరుగులు వచ్చుచున్నది ముచ్చుదేవత. ఆలకించిన భక్తులారా, ప్రపంచమంతయు బహుప్రళయములతో నుండు లయకాలము లగ్నము పెట్టుకొని ప్రపంచము పైకి పరుగులు వచ్చుతున్నదట. కాలమాన పరిస్థితులు క్షణానికి మారిపోతూ ఉంటాయట. మన పవిత్రమైన హృదయంలో ప్రతి ఒక్క క్షణానికి కూడా వ్యర్థానికి పాల్గొకుండా స్వామివారిని మనసులో స్మరించిన వారికి చక్కగా మేలు జరుగుతుందని అర్థం అన్నమాట. ప్రపంచము పైకి బహుప్రళయములతోటి లయకాలము చక్కటి ముహూర్తము పెట్టుకొని మన కొడుకు కూతుర్లకు ఏ విధంగా ముహూర్తం అయితే నిశ్చయించుకొని ముహూర్తం పెట్టుకొని మంచి ఎదురు చూసుకొని వస్తామో అదే
అదేవిధంగా మృత్యుదేవత మంచి ముహూర్తం పెట్టుకొని మంచి ఎదురు చూసుకొని ప్రపంచంపైకి విరుచుకుపడుతూ ఉన్నదన్నమాట. క్షణక్షణాన కాలమాన పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. నిరంతరం స్వామివారి నామాన్ని చెప్పి నిరంతరం జపిస్తూ ఉండండి. అందరికీ శుభం జరుగుతుంది. చెప్పాలంటే చాలా ఉంటాయి, సమయం కావాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే ప్రకృతాం వనమోజాయ శ్రీ వీరబ్రహ్మాయ మంగళం. స్వస్తి శుభం అందరికీ.